Hi everyone, welcome to Archive Maths. Yours Rajshekhar, Faculty of Mathematics. సో మనము గత వీడియోస్లో పాలిగన్స్ బహుభుజుల యొక్క బేసిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఒక బహుభుజుల అంతర్కోణాల మొత్తంను ఏ విధంగా కనుక్కోవాలి, అలాగే బాహ్య కోణాల మొత్తంను ఏ విధంగా కనుక్కోవాలి, మరి ఒక్కొక్క క్రమ బహుభుజిలో అంతర్కోణం విలువను, క్రమ బహుభుజిలో ఒక్కొక్క బాహ్య కోణం విలువను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకుందాం. మరి వాటి మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో పాలిగన్స్ అనే టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కు మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడనేది తెలుసుకుందాం. సో ఇవి మనకు కిరణ్ ప్రకాశం పబ్లికేషన్ బుక్ నుంచి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మనము ఈరోజు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 3 times ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్, దెన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది రెగ్యులర్ పాలిగన్ అనేది మనకు క్వశ్చన్. నంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వి నో దట్ ఫార్ములా. So each interior angle of the regular polygon, so n minus 2 into 180 degrees divided by n. సో ఇది మనకు ఒక్కొక్క క్రమ బహుభుజిలో ఒక్కొక్క అంతర్కోణం విలువకు ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 times of the, so 3 times of the exterior angle means 360 by n. సో ఇది మనకు ఇచ్చిన కండిషన్. మరి ఇందులో మనకు బోత్ సైడ్ n క్యాన్సిల్ చేయొచ్చు. సో అలాగే 180 వన్స్ 2 times క్యాన్సిల్ చేయొచ్చు. సో we get n minus 2 is equal to 6. సో n is equal to 8. సో మనకు n is equal to 8 అంటే ఆ క్రమ బహుభుజిలో మనకు నంబర్ ఆఫ్ సైడ్స్, భుజాల సంఖ్య అనేది 8 అవుతుందన్నమాట. మరి ఆప్షన్ 2 అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకు చాలా సింపుల్గా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ రెగ్యులర్ పాలిగన్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:4. ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది పాలిగన్. సో ఇక్కడ మనకు ఒక రెగ్యులర్ పాలిగన్ క్రమ బహుభుజిలో బాహ్య కోణం, సో బాహ్య కోణము మరి అంతర్కోణాల మధ్య నిష్పత్తి ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్రమ బహుభుజిలో భుజాల సంఖ్య ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో మనకు ఒక బేసిక్ పాయింట్, సో ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే మనకు ఒక క్రమ బహుభుజి తీసుకున్నప్పుడు సో ఆ క్రమ బహుభుజిలో మనకు అంతర్కోణం ఇంటీరియర్ యాంగిల్, అలానే బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్, సో ఈ రెండు యాడ్ చేస్తే, సో ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ రెండు యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్కి ఈక్వల్ అనే విషయము బాగా గుర్తుంచుకోవాలి. సో మరి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ టు ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1:4 అని ఇవ్వడం జరిగింది. సో 1:4 అని ఇవ్వడం జరిగింది. సో మీన్స్ x 4x, సో x 4x అనుకోవచ్చు. సో x plus 4x, సో x plus 4x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 5x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో x ఈజ్ ఈక్వల్ టు 36 degrees. సో ఇక్కడ x అంటే మనము ఎక్స్టీరియర్ యాంగిల్, సో ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు 36 degrees. మనకు క్రమ బహుభుజిలో ఒక్కొక్క బాహ్య కోణం విలువ 360 by n కాబట్టి మనకు 36తో క్యాన్సిల్ చేస్తే సో n ఈజ్ ఈక్వల్ టు 10, నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే సో డైరెక్ట్గా మనకు ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ రేషియో ఇచ్చాడు కాబట్టి సో exterior angle is equal to 1 equal part out of 5 into 180 degrees చేయొచ్చు.
సో వీ గెట్ 36 degrees. సో ఇలా 36 degrees వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 360/n ఈజ్ ఈక్వల్ టు 36. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ వీ గెట్ n ఈజ్ ఈక్వల్ టు 10. ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్ అట్ వర్టెక్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 150 degrees. సో 150 degrees ఇవ్వడం జరిగింది. సో అంటే మనకు ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్, బాహ్య కోణం మరి అంతర్ కోణంల మధ్య డిఫరెన్స్ మనకు 150 degrees ఇవ్వడం జరిగింది. సో అలానే మనకు ఆ రెగ్యులర్ పాలిగన్లో సైడ్స్ భుజాల సంఖ్య మనకు కనుక్కోవాలి. సో అయితే మనకు ఆల్రెడీగా తెలుసు, ఏదైనా ఒక రెగ్యులర్ పాలిగన్ ఇలా తీసుకున్నప్పుడు మనకు దాని యొక్క వర్టెక్స్ తీసుకుంటే సో దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్, సో ఈ రెండిటి ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ రెండిటి యొక్క మొత్తం ఎప్పుడు కూడా మనకు స్ట్రైట్ యాంగిల్ 180 degreesకి ఈక్వల్ అవుతుందన్నమాట. సో అంటే మనకు సో ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సో 180 degrees అనేది మనకు క్లియర్. సో ఇప్పుడు మనకు ఇంటీరియర్ యాంగిల్ కావాలన్నప్పుడు మనకు 150 ప్లస్ 180 డివైడెడ్ బై 2 చేస్తే 330/2 అవుతుంది. సో 330/2 మీన్స్ 165 degrees అవుతుంది. మరి ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలన్నప్పుడు సింపుల్గా మనకు 180లో సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో 180 మైనస్ 165 చేస్తే మనకు 15 degrees వస్తుంది ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఒక క్రమ బహుభుజిలో రెగ్యులర్ పాలిగన్లో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ మీన్స్ 360/n ఈజ్ ఈక్వల్ టు 15 degrees. మనకు 15తో కౌంట్ చేస్తే సో 15 2s 30, 15 4s 60. సో వీ గెట్ n ఈజ్ ఈక్వల్ టు 24. n ఈజ్ ఈక్వల్ టు 24s. సో ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఫర్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 24. సో మనకు ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ అనమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 144 degrees. Find the number of sides of the polygon. So we know that each interior angle of the regular polygon is n minus 2 into 180 degrees divided by n is equal to 144. సో ఇలా ఇచ్చాడు నంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలి. సో మనకు ఒక క్రమ బహుభుజిలో అంతర్కోణం ఇచ్చాడు, దానిలో భుజాల సంఖ్య కనుక్కోవాలి. సో ఇది ఒక మెథడ్. సో ఇక్కడ n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది. సో అలా కాకుండా మనకు షార్ట్ కట్లో ఈజీగా చేయొచ్చు చూడండి. సో ఇందులో మనకు రెగ్యులర్ పాలిగన్ తీసుకున్నప్పుడు ఆల్రెడీగా మీకు చెప్పాను, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ సో బేసిక్ ఫార్ములా 180 degrees అనేది తెలుసు. మరి ఇక్కడ మనకు ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి 144 degrees ఇచ్చాడు కాబట్టి సో దీని ద్వారా మనము ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 36 degrees. మనకు ఆల్రెడీగా ఈచ్ exterior angle in a regular polygon is 360/n. So that is equal to 36 degrees. So 36 one time 10 times will go. So n is equal to 10. సో ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇలా ఫార్ములా ద్వారా మనకు టైం టేకింగ్ అవుతూ ఉంది కాబట్టి సో ఇలా కాకుండా మనకు ఈ బేసిక్ ప్రిన్సిపల్ ద్వారా మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. రైట్, సో ఆప్షన్ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 1080 degrees, ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది పాలిగన్ చెప్పాడు. సో ఇక్కడ మనకు బేసిక్ ఫార్ములా సో n-2 ఇంటూ 180 degrees
ఈక్వల్ టు 1080. సో ఎన్ వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఈజీగా క్యాన్సిలేషన్ చేయవచ్చు. సో బోత్ సైడ్ మనము 0 క్యాన్సిలేషన్ చేయవచ్చు చూడండి. సో అలానే 18తో క్యాన్సిలేషన్ చేస్తే 18 6 టైమ్స్ పోతుంది. సో we get n minus 2 is equal to 6. సో n is equal to 8. సో number of sides is equal to 8. మనకు ఆప్షన్ 2. సో ఇలా చాలా డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్, సింపుల్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. The number of sides in two regular polygons are in the ratio 5:4. The difference between each interior angle of the polygon is 6 degrees. Find the number of sides of the polygon అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా చేయవచ్చు. సో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు ఇంటీరియర్ యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ 6 degrees ఇచ్చాడు. అలానే ఆ 2 పాలిగన్స్ యొక్క సైజు 5:4 రేషియోలో ఉండాలని చెప్పాడు. ఆప్షన్ ఏ తీసుకుంటే మనకు 3తో క్యాన్సిలేషన్ చేస్తే సో 3 5s 3 4s 5:4 రేషియోలో ఉన్నాయి. సో ఇక్కడ కూడా 5:4 రేషియోలో ఉన్నాయి. సో 2తో క్యాన్సిల్ చేస్తే 5:4 రేషియోలో ఉన్నాయి. సో ఇక్కడ కూడా 4తో క్యాన్సిల్ చేస్తే 5:4 రేషియోలో ఉన్నాయి. అంటే 4 ఆప్షన్స్ ఒక కండిషన్ను సాటిస్ఫై చేస్తాయి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 60 degrees అని చెప్పాడు. ఇప్పుడు మనం ఆప్షన్ ఏ తీసుకుందాం. 15 sides, 12 sides అన్నాడు. సో ఇందులో మనకు ఇంటీరియర్ యాంగిల్ మనకు బేసిక్ ఫార్ములా ఏంటంటే సో n-2 ఇంటూ 180 degrees డివైడెడ్ బై n. సో ఇది మనకు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా మనకు 15 తీసుకున్నప్పుడు 15 - 2 సో 13 ఇంటూ 180 degrees బై 15 అవుతుంది. సో ఇక్కడ మైనస్ డిఫరెన్స్. 12 తీసుకున్నప్పుడు 12 - 2 10 degrees ఇంటూ 180 బై 12 చేస్తాం. సో ఇక్కడ క్లియర్గా మనకు 15తో క్యాన్సిల్ చేస్తే 12 టైమ్స్ పోతుంది. 12తో క్యాన్సిల్ చేసినప్పుడు 15 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో హియర్ 156 degrees మైనస్ 150 we get 6 degrees. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ కూడా 6 degrees ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ 6 degrees వచ్చింది కాబట్టి మనకు ఆప్షన్ 1 అని చెప్పొచ్చు. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 2 times its exterior angle, then the number of sides of the polygon అన్నాడు. సో వెరీ సింపుల్. మనకు ఆల్రెడీగా బేసిక్ రూలు ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్, సో వీటి యొక్క సమ్ వచ్చేసి 180 degrees. సో అయితే ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్లో కండిషన్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 2 times ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నాడు. అంటే 2:1 రేషియోలో ఉన్నాయి. సో మరి ఇక్కడ మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కుంటే మనకు నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజీగా కనుక్కోవచ్చు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 1 అవుట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రేషియో 2 + 1 సో 3 ఇంటూ 180 degrees. సో యూ గెట్ 60 degrees. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 360 బై n ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో 60 ones మనకు 6 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 6. నంబర్ ఆఫ్ సైడ్స్ 6. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. ఆప్షన్ 2 అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ 2 regular polygons is 5:6 and the ratio of their each interior angle is 24:25. So find the number of sides of 2 polygons are. సో ఇక్కడ క్లియర్గా మనకు సైడ్స్ రేషియో ఇచ్చాడు. సో సైడ్స్ రేషియో 5:6 అంటే మనము 5n 6nగా తీసుకుందాం. సో అలానే వాటి యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క రేషియో ఇవ్వడం జరిగింది.
సో మనకు 24:25 ఇవ్వడం జరిగింది. అంటే 5n minus 2 into 180 degrees divided by 5n is to 6n minus 2 into 180 degrees by 6n is equal to 24:25 ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు క్లియర్గా చూడండి, డినామినేటర్ n క్యాన్సిల్ చేయొచ్చు. అలానే 180 డిగ్రీస్ రేషియోలో క్యాన్సిల్ చేద్దాం. సో ఇప్పుడు మనకు రిమైనింగ్ మిగిలినది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సో 5, 6 డినామినేటర్స్ కాబట్టి 5, 6 ఎల్సిఎం 30 కాబట్టి 30తో మల్టిప్లై చేస్తే సో 6 into 5n minus 2 is to 5 into 6n minus 2 equal to 24:25 వస్తుంది. సో ఇందులో మనకు ఎల్సిఎం ఆఫ్ 5, 6 is equal to 30. అంటే ఈ రేషియోను మనము 30తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. రైట్, 6 into 5 30n minus 12 is to, so 30n minus 10 is equal to 24:25 అవుతుంది. సో ఇక్కడ మనము ప్రపోర్షన్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేద్దాం. 25 into 30, సో మనకు 750n మైనస్ 25 into 12 వచ్చేసి 300 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 24 into 30 720n మైనస్, సో 24 into 10 240. సో ఇక్కడ మనకు 750, 720 డిఫరెన్స్ 30n అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 2. సో n వాల్యూ 2 వస్తుంది మనకు. అప్పుడు సైడ్స్ వచ్చేసి మనకు 5n 6n కాబట్టి సో 5 into 2 6 into 2, సో నంబర్ ఆఫ్ సైడ్స్ 10 12, మనకు ఆప్షన్ 3 అవుతుందన్నమాట. ఈ విధంగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ కెన్ నెవర్ బి అన్నాడు. సో ఒకసారి మనకు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ది రెగ్యులర్ పాలిగన్ నెవర్ బి. సో మనకి ఇంటీరియర్ యాంగిల్ నుంచి ఇక్కడ ఇచ్చినది ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ మనకు వాటి యొక్క సమ్ము 180 కాబట్టి 180 డిగ్రీస్ కాబట్టి, సో మనకు ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి దీని నుంచి ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి మనకు కనుక్కుందాం 30 డిగ్రీస్. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ 360/n కాబట్టి, సో ఇక్కడ n అనేది మనకు సో 360/n, సో ఈక్వల్ టు ఇంటీజర్ కావాలి. ఇంటీజర్ అంటే n అనేది 360 యొక్క ఫ్యాక్టర్ కావాలి. సో మనకి ఇప్పుడు చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్ 30 డిగ్రీస్ కాబట్టి 360 డివైడ్ చేస్తుంది. అలానే సో ఇంటీరియర్ యాంగిల్ 105 తీసుకున్నప్పుడు సో ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి ఇక్కడ మనకు 180లో సబ్ట్రాక్ట్ చేస్తే 75 డిగ్రీస్ అవుతుంది. సో మరి ఇక్కడ 360ని 75తో డివైడ్ చేస్తే 360/75 డివైడ్ చేస్తే సో నాట్ ఈక్వల్ టు ఇంటీజర్, సో నాట్ ఈక్వల్ టు ఇంటీజర్ అని చెప్పవచ్చు. కాబట్టి మనకు ఇది కాదు, అంటే ఇంటీరియర్ యాంగిల్ మనకు 105 డిగ్రీస్ అయ్యే అవకాశము లేదనమాట. 108 డిగ్రీస్ ఇంటీరియర్ తీసుకున్నప్పుడు ఎక్స్టీరియర్ 72 డిగ్రీస్ వస్తుంది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ 72, 360ని 5తో డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఇంటీరియర్ యాంగిల్ 144 తీసుకుంటే ఎక్స్టీరియర్ యాంగిల్ 36 వస్తుంది. సో మనకు 360ని 5 మనకు 10 టైమ్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి సో మనకి ఈజీగా ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, ఇప్పుడు 105 డిగ్రీస్ మనకు ఇంటీరియర్ యాంగిల్ అయ్యే అవకాశము లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్. ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది పాలిగన్ అని చెప్పేసారు. సో ఇక్కడ మనకు ఆల్రెడీగా మనకి ఈ మోడల్ మనము చేయడం జరిగింది. సో మరి ఇంకొకసారి చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ మీన్స్ n-2 ఇంటూ సో 180 degrees ఈక్వల్ టు 2 times ఆఫ్ ది సమ్ ఆఫ్ ఆల్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకు 180తో క్యాన్సిల్ చేసినప్పుడు 2 times పోతుంది. సో n-2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 6. సో నంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 6 అనమాట. రైట్, ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. ద రేషియో బిట్వీన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ 2 రెగ్యులర్ పాలిగన్స్ ఈజ్ 1:2 అండ్ ద రేషియో బిట్వీన్ దర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 2:3. ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ దట్ పాలిగన్స్. సో ఇంతకుముందే ఈ మోడల్ చేయడం జరిగింది. సో అదే మోడల్లో మనము సాల్వ్ చేయవచ్చు అనమాట. సో అంటే ఇక్కడ మనకు సైడ్స్ వచ్చేసి 1:2 రేషియోలో ఉన్నాయి. అంటే 2 పాలిగన్స్, నంబర్ ఆఫ్ సైడ్స్ 1:2. సైడ్స్ వచ్చేసి 1:2 రేషియోలో ఉన్నాయి. ఒకటి n మరి 2nగా తీసుకోవచ్చు. మరి అలాగే వాటి యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ అన్నప్పుడు ఏ రేషియోలో ఉన్నాయి చూడండి. సో n-2 ఇంటూ 180 degrees బై n is to 2n-2 ఇంటూ 180 degrees బై 2n ఈక్వల్ టు 2:3 రేషియో. ఇంతకుముందు ఆల్రెడీగా చేసాం ఈ మోడల్. సో ఇందులో మనకు డినామినేటర్లో n క్యాన్సిల్ చేద్దాం. మరి బోత్ సైడ్ 180 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 180 క్యాన్సిల్ చేయొచ్చు రేషియోలో 2 టర్మ్స్. సో ఇప్పుడు డినామినేటర్ 2 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే మనకు 2 ఇంటూ n-2 ఈజ్ టు, సో ఇక్కడ మనకు 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 కామన్ తీస్తే 2 ఇంటూ n-1 ఈజ్ ఈక్వల్ టు 2:3 అవుతుంది. మరి ఇక్కడ బోత్ సైడ్ 2 క్యాన్సిల్ చేద్దాం. సో మనకు ప్రపోర్షన్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ సో 3 ఇంటూ n, సో 3n-6 ఈజ్ టు 2n-2. సో ఈజ్ ఈక్వల్ టు n 2n లెఫ్ట్ సైడ్, n ఈజ్ ఈక్వల్ టు -6 రైట్ సైడ్, ఇట్ బికమ్స్ +6, 6 - 2 4 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. మనకు సైడ్స్ సో 4 అండ్ 8 ఎందుకంటే 1:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1:2 రేషియో అని మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకు 4, 8 అవుతుంది. సో ఆప్షన్ సి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 2 రెగ్యులర్ పాలిగన్స్ విత్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు n-2 and n+2. their exterior angles differ by 6. సో ద వాల్యూ ఆఫ్ n అని చెప్పాడు. సో మనకు రెగ్యులర్ పాలిగన్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నప్పుడు ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 360 by n-1 మైనస్ 360 by n+2 సో ఈజ్ ఈక్వల్ టు 6 ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఇచ్చిన కండిషన్. అయితే మనకు ఇక్కడ ఆప్షన్స్ ద్వారా ఈజీగా చేయవచ్చు. సో ఆప్షన్ ఏ, ఇఫ్ సపోజ్ ఆప్షన్ ఏ తీసుకుందాం. సో ఆప్షన్ ఏ మనకు 14 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు n14 అయితే సో n14 తీసుకుంటే 14 - 1, సో n14 తీసుకుంటే n-1 13 అవుతుంది. 360ని 13 డివైడ్ చేయదు కాబట్టి మనకు 14 కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 12 తీసుకుందాం. సో 12 తీసుకుంటే n-1 ఈజ్ ఈక్వల్ టు 12 - 1 11 అవుతుంది. సో 11 కూడా 360ని డివైడ్ చేయదు, ఫ్యాక్టర్ కాదు. సో అంటే ఇది కూడా కాదు. మనకు ఆప్షన్ 3 తీసుకుందాం. సో 13 ఇవ్వడం జరిగింది. సో 13 - 1 12 వస్తుంది. సో ఇక్కడ మనకు 12 అనేది 360ని డివైడ్ చేస్తుంది. సో అలానే
n+2. సో n+2 తీసుకుంటే మనకు 13 + 2 15 వస్తుంది. సో ఇక్కడ మనకు 360ని 12 డివైడ్ చేస్తుంది, -360ని 15 డివైడ్ చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు మనకు డిఫరెన్స్ వచ్చేసి సో 30 - 24 6 డిగ్రీస్ వస్తుంది. అంటే మనకు క్లియర్గా ఆప్షన్ 3 అన్నమాట. ఇలా చాలా ఈజీగా మనము చేయవచ్చు. అంటే ఆప్షన్స్ ద్వారా ఈ విధంగా వెరిఫై చేస్తే చాలు, మనకు దీన్ని సాల్వ్ చేయనవసరం లేదు. క్లియర్గా చూడండి, మరొకసారి చెప్తున్నా. 14 n వాల్యూ తీసుకుంటే 14 - 1 13, 316 డివైడ్ చేయదు. ఆప్షన్ బి 12 తీసుకుంటే 12 - 1 11, 316 డివైడ్ చేయదు. సో అలానే 13 తీసుకుంటే 13 - 1 12 డివైడ్ చేస్తుంది. ఇక్కడ 13 + 2 15 డివైడ్ చేస్తుంది. సో మరి డివైడ్ చేసిన తర్వాత వాటి వాల్యూస్ కనుక్కుంటే మనకు డిఫరెన్స్ 6 వచ్చింది. రైట్. సో ఈ విధంగా చేద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 150 degrees, ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది పాలిగన్. సో ఇది మనకు ఆల్రెడీగా రిపీటెడ్ మోడల్. సో 13th వన్ సొల్యూషన్. సో మనకు ఆల్రెడీగా బేసిక్ రూల్ ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. సో ఇందులో మనకు ఆ రెగ్యులర్ పాలిగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ మనకు సో I ఈజ్ ఈక్వల్ టు 150 degrees ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 30 degrees అవుతుంది. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ మీన్స్ 360/n ఈజ్ ఈక్వల్ టు 30. 30తో మనము క్యాన్సిల్ చేస్తే సో n ఈజ్ ఈక్వల్ టు 12. సో నంబర్ ఆఫ్ సైడ్స్ 12 వస్తాయన్నమాట. అయితే మనకు ఇక్కడ ఆప్షన్లో ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ 4 నన్ ఆఫ్ దిస్ అవుతుంది. రైట్. 14. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 1440. ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్. సో ఇక్కడ వి నో దట్ ఫార్ములా sum of all interior angles equal to n-2 into 180 degrees equal to 1440. సో ఇక్కడ మనం డైరెక్ట్గా 18తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 8 times పోతుంది. సో n-2 is equal to 8, we get n is equal to 10. సో number of sides 10, option A. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, సింపుల్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So among the angles 30 degrees, 36 degrees, 45 degrees, 50 degrees, one angle cannot be an exterior angle of regular polygon అని చెప్పాడు. సో మనకు రెగ్యులర్ పాలిగన్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 360/n. సో క్వశ్చన్ నెంబర్ 15. అంటే మనకు సో n వచ్చేసి n ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 360 కావాలి. సో అప్పుడు మనకు ఇక్కడ సైడ్స్ అంటే యాంగిల్ వచ్చేసి ఇంటీజర్ వస్తుంది, ఇంటీజర్. మరి ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 30 వచ్చేసి 360ని డివైడ్ చేస్తుంది. 360/30 తీసుకుంటే మనకు 12 వస్తుంది. సో అలానే 360 మనకు 36 చేస్తే 10, నంబర్ ఆఫ్ సైడ్స్ 10 వస్తాయి. సో అలానే 360ని 45తో డివైడ్ చేస్తే 8, నంబర్ ఆఫ్ సైడ్స్ 8 వస్తుంది. సో అయితే మనకు 360ని 50తో డివైడ్ చేస్తే సో మనకు 360/50 చేస్తే మనకు 0 క్యాన్సిల్ అవుతుంది, 7.2 వస్తుంది. సో ఇది నా నంబర్ ఆఫ్ సైడ్స్ 7.2 రాంగ్ కాబట్టి మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 50 degrees అయ్యే అవకాశం లేదు. సో ఇలా సింపుల్గా మనము చేయవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనము పాలిగన్స్ యొక్క అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి, సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సో అందులో మనకు సిహెచ్ఎస్ఎల్ అలాగే సిజిఎల్, సో ఎంటీఎస్ వంటి పోటీ పరీక్షలకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఏ విధంగా అడిగాడు అనేది మనము తెలుసుకోవడం జరిగింది. సో మరిన్ని అప్లికేషన్స్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.